భారతదేశంలో రహస్య ప్రదేశాలు చాలానే ఉన్నాయి. గాల్లో తేలే రాయి నుంచి కవలల భూమి వరకు అనేకమైన విషయాలు ఇంకా అర్థం కానివిగానే మిగిలిపోయాయి. అడ్వెంచర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వారిని ఈ ప్రదేశాలు ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. యూట్యూబర్స్, బ్లాగర్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన భారతదేశంలోని ప్రతి అంగుళంలోనూ మిస్టరీ ఉంటుంది. ఆసక్తితో నిండిన కథనాలు కూడా ఉంటాయి. మనస్సును కదిలించే, గందరగోళానికి గురిచేసే వాటితో పాటు వెన్నులో వణుకు పుట్టించే గమ్యస్థానాలకు మన దేశం నిలయంగా చెప్తారు. కొన్ని ప్రదేశాలు ఆసక్తికరంగా ఉంటే కొన్ని ఆశ్చర్యాలకు గురిచేస్తాయి. ఇప్పటి వరకు ఏ శాస్త్రాలు, శక్తులు వాటిని వివరించలేకపోయాయి. అలాంటి కొన్ని ఆసక్తికర కథనాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. మొదటిగా ఒక వింత విషయంతో మొదలు పెడదాం. అదేంటంటే మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో, అంటే ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో హజరత్ కమర్ అలీ దర్వేష్ దర్గాలో ఈ విచిత్రం కనిపిస్తూ ఉంటుంది మనకి. అక్కడకు వచ్చే ముస్లిం భక్తులు ఈ రాయిని దర్శించుకుంటూ ఉంటారు. 11 మంది కలిసి అంత పెద్ద రాయిని అమాంతం లేపుతారు. అయినా కేవలం చూపుడు వేళ్లతో 70 కిలోల బరువుండే రాయి పైకి లేవడం ఏంటి అన్న అనుమానం వస్తే అది ఖచ్చితంగా ఆసక్తికరమైన అంశంగానే ఉంటుంది. ఈ రాయిని ఆ 11 మంది ఒకేసారి తమ చూపుడు వేళ్లతో కమర్ అలీ దర్వేష్ అంటూ లేపితేనే పైకి లేస్తోంది. కేవలం ఆ మాటతోనే ఆ రాయి అంత తేలికగా లేవడం విచిత్రంగా ఉంటుంది. మామూలు సమయంలో ఒక వ్యక్తి ఎంత ప్రయత్నించినా, 2 చేతులు ఉపయోగించినా కూడా ఆ రాయిని పైకి లేపడం కష్టం. అలాంటిది 11 మంది కలిసి కేవలం చూపుడు వేలతో లేపడంతోనే అది పైకి లేవడాన్ని విచిత్రంగా చూస్తున్నారు. ఇది దశాబ్దాల నాటి విశేషంగా, అద్భుతంగా, మత విశ్వాసంగా చెబుతున్నారు. అయితే ఇప్పటికీ ఆ రాయి అలా లేవడం వెనుక చారిత్రక కథలున్నాయి, కానీ శాస్త్రీయంగా మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంకా అది అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోతోంది. ముస్లింలు పవిత్రమైనదిగా విశ్వసించే ఈ దర్గా, ఈ విశేషం కోసమే జనం విపరీతంగా వస్తూ ఉంటారు. దాదాపు 700 సంవత్సరాల క్రితం కమర్ అలీ దర్వేష్ అనే సాధువు ఆ రాయిలో భూతాన్ని ప్రతిష్ఠించేలా శాపం పెట్టారని, దాంతో రాయిలో భూతం బందీగా ఉండిపోతుందని భక్తులు చెబుతున్నారు. ఆ సాధువు పేరుతో పిలిస్తే చాలు తేలికగా గాల్లోకి లేస్తుందని అక్కడ వారు నమ్ముతున్నారు. ఈ వింతను చూడ్డానికి దేశవ్యాప్తంగా జనం ఇక్కడికి వస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రం బికనేర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని దేశ్నోక్ అనే ప్రాంతంలో ప్రపంచంలోకెల్లా వింతైన దేవాలయం ఉంది. దీనినే కర్ణీమాతా దేవాలయం అంటారు. అదేంటో గాని అక్కడ 20,000కు పైగా ఎలుకలు బిలబిలలాడుతూ తిరుగుతూ ఉంటాయి అక్కడే. ఈ ఎలుకలను పవిత్రంగా చూస్తూ ఉంటారు. వాటిని కబ్బాస్ అని కూడా పిలుస్తారు. వీటిని దర్శించుకొని తమ భక్తిని చాటుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో తలుపు హ్యాండిల్స్ నుండి గ్రిల్స్, పాలరాయి నిర్మాణాల వైపు ఉన్న అంచుల వరకు ఎక్కడ చూసినా ప్రతి చోట ఉంటాయి. ఆలయంలో చెల్లాచెదురుగా ఉన్న పాలు, కొబ్బరి చిప్పలు, అనేక ఇతర ఆహార పదార్థాల చుట్టూ ఇవి డజన్ల కొద్దీ కనిపిస్తుంటాయి. ఈ ఎలుకలు దేవాలయం దాటి మరెక్కడా కనిపించవు. అవి ఆలయ ప్రాంగణంలోనే తింటాయి, అక్కడే నివసిస్తాయి. ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులు వీటిని పూజిస్తూ ఉంటారు. వాటిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు దేవాలయ నిర్వాహకులు. ఆలయంలో నడుస్తున్నప్పుడు పొరపాటున ఒక ఎలుక మీ కాళ్ళ కింద నలిగి మరణిస్తే ఆ ఎలుక విగ్రహాన్ని బంగారంతో తయారు చేయించి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అందుకే కాళ్ళ క్రింద పడకుండా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఇతర జంతువులు, పక్షుల నుండి ఎలుకలను సురక్షితంగా ఉంచడానికి ఆలయ ప్రాంగణంలో వైర్లు మరియు గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంలో కుటుంబాలతో శాశ్వతంగా నివసించే పూజారులు మరియు సంరక్షకులుగా ఉన్నారు. వీరు ఎలుకలకు ఆహారం ఇవ్వడంతో పాటు వాటి విసర్జనను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. 14వ శతాబ్దంలో కర్ణీమాత అనే ఈమె దాదాపు 150 సంవత్సరాలు జీవించినట్లుగా చెబుతున్నారు. కర్ణీమాతకు చిన్నతనం నుండి ఉన్న అతీంద్రియ శక్తుల కారణంగా అక్కడి ప్రజల కష్టాలను తొలగిస్తూ ఉండేది. దీంతో ప్రజలంతా ఆమెను దేవతగా కొలిచేవారు. ఓ రోజు అకస్మాత్తుగా కర్ణీమాత అదృశ్యం కావడంతో భక్తులు ఆమె ఇంటి వద్దే ఆలయం నిర్మించే పూజలు చేయడం ప్రారంభించారు. తర్వాత కర్ణీమాత భక్తులకు సాక్షాత్కరించి వారితో మాట్లాడుతూ తన వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా తిరిగి ఎలుకలుగా జన్మించి ఆలయంలోనే ఉంటారని, వారిని సేవిస్తూ ధన్యులు కమ్మని అనుగ్రహించిందట. అప్పటి నుండి ఇక్కడ వేలాది సంఖ్యలో నల్ల ఎలుకలు ఉన్నట్టు చెబుతున్నారు. కర్ణీమాత ఆలయంలో దాదాపు అన్ని నల్ల ఎలుకలే భక్తులకు కనిపిస్తాయి. కానీ అప్పుడప్పుడు కొందరికి ఇక్కడ తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తుంటాయి. అయితే ఇవి కేవలం కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో మాత్రమే కనిపిస్తాయట. హిందువులలో శనిదశ అంటే అందరికీ భయం కదా. ఎందుకంటే ఈ సమయంలో చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి, ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడే అందరికీ శనిదేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు. ఆ దేవుడు కొలువై ఉండే ప్రాంతం పేరే శనిసింగనాపూర్. ఇది మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలో ఉంటుంది.
ఈ గ్రామంలో శనీశ్వరుడు ఆలయానికి పైకప్పు ఉండదు. అంతేకాదు ఈ ఊరిలోని ఏ ఇంటికి కూడా ప్రధాన ద్వారానికి తలుపులు ఉండవు. ఇళ్ళకే కాదు షాపులకు కూడా తలుపులు గొల్లాలు ఉండవు. అయినా సరే ఇక్కడ ఎప్పుడు దొంగతనాలు జరగలేదు. అలాగే ఇక్కడ ఆలయాలకు కూడా తలుపులు ఉండవు. ఇక్కడ నేరాలు జరగకపోవడానికి శనిదేవుడే కారణమని గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులు శనీశ్వరుడిని ఆంజనేయుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శనిదేవుడికి పూజలు నిర్వహిస్తే కష్టాల నుంచి గట్టెక్కవచ్చని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు. నల్ల వస్త్రాలు ధరించి నూనెతో అభిషేకం చేస్తారు. ఈ ఆలయంలోకి గత 400 సంవత్సరాలుగా మహిళలు ప్రవేశించడంపై నిషేధం ఉండేది. కానీ 8 ఏప్రిల్ 2016 నుంచి కోర్టు ఆదేశాలతో ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తున్నారు. అయితే ఇక్కడ ఏ దొంగతనాలు జరగకపోవడం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. కేవలం దేవుడు శిక్షనిస్తాడేమో అన్న పాప భీతితోనే దొంగతనం చేయడానికి భయపడతారని స్థానికులు నమ్ముతున్నారు. ఇకపోతే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లడక్ ప్రాంతంలోని లేహ్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఒక విచిత్రం కనిపిస్తుంటుంది మనకి. సుందర దృశ్యాలతో ఉండే ఒక మ్యాగ్నెటిక్ హిల్ ను చూడడానికి దేశవ్యాప్తంగా టూరిస్టులు వస్తున్నారు. ఈ అయస్కాంత కొండ ప్రాంతం సముద్ర మట్టం కంటే 14,000 అడుగుల ఎత్తులో లేహ్ కార్గిల్ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది. దీనికి తూర్పున సింధు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడికి చేరుకోగానే ఒక పసుపు రంగు సైన్ బోర్డ్ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది అయస్కాంత కొండ, ఇది గురుత్వాకర్షణను ధిక్కరించే శక్తి ఉంది. ఈ అనుభవం కావాలంటే మీ వాహనాన్ని రోడ్డుపై తెల్లటి పెయింట్ గుర్తు పెట్టబడిన పెట్టెలో పార్క్ చేయండి అని అందులో రాసి ఉంటుందట. అక్కడ పార్క్ చేసే వాహనం ఇంజిన్ ఆపినా సరే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కొండ పైకెక్కినట్లు కనిపిస్తోంది. వాహనం ఆపిన చోటు నుంచి కింది భాగంలో లోతు ఉన్నా సరే వాహనం మాత్రం పైకి వెళుతున్నట్లుగానే అనిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కానటువంటి వింత. ఆ కొండకు అయస్కాంత శక్తి ఉండడం వలన అలా జరుగుతుందని కొందరు, ఆ ప్రాంతంలో అదృశ్య శక్తులున్నాయని కొందరు చెబుతూ ఉంటారు. అయితే అలాంటిదేమీ లేదని, ఆప్టికల్ ఇల్యూషన్ వల్లే అలా అనిపిస్తుందని మరికొందరు చెబుతున్నారు. చుట్టుపక్కల భూమి ఆప్టికల్ భ్రమ ఉత్పత్తి చేసే ప్రాంతం కనుకే అలా కనిపిస్తుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా మరెక్కడా కనిపించిన విచిత్రాలు ఇక్కడ కనిపిస్తుండడంతో లేహ్ వద్ద ఇదో పర్యాటక స్థలంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షిలో స్తంభాలు చాలానే ఉన్నాయి కదా. అయితే వాటిలో వేలాడే స్తంభం లేదా హ్యాంగింగ్ పిల్లర్ అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇది నేలను తాకకుండా ఉంటుంది. దాని కింద నుంచి పేపర్ లేదా కర్ర వంటివి ఏమి పెట్టి లాగినా అడ్డు లేకుండా వచ్చేస్తాయి. అయితే దానికి గల కారణం ఇప్పటికీ తెలియదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాస్తవంగా ఇది వేలాడే స్తంభం కాదు. కాలక్రమంలో ఆ స్తంభం కింద భూమి కుంగడం వల్ల స్తంభం పాక్షికంగా గాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అనంతపురంలో ఉన్న లేపాక్షి క్షేత్రానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్న వీరభద్రాలయంలోని మండపానికి చెందిన ఒక స్తంభం గాల్లో తేలియాడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటోంది. దీని వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు బ్రిటిష్ వారు కూడా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. పరిశోధన కోసం కదిలించినప్పుడు కొంచెం ఒరిగి నేలను తాకింది. లేకపోతే అది మొత్తం పైకప్పును వేలాడి దానిలాగానే స్థానిక గైడ్స్ చెబుతూ ఉంటారు. లేపాక్షి అంటే భారీ నంది అని కూడా గుర్తొస్తూ ఉంటుంది కదా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా దీన్ని చెబుతూ ఉంటారు. ఒకే రాయిని తొలిచి దీన్ని నిర్మించారు. ఎంతో పెద్ద శిల్పం అయినా నంది మెడలో మువ్వల వంటి చిన్న విషయాల్లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని చెక్కారు. సుమారు 400 ఏళ్లకు పైగా చెక్కు చెదరని వర్ణ చిత్రాలు, భారీ నంది విగ్రహం, 7 పడగల నీడన శివుడు, ఇలాంటివెన్నో ఆకర్షణలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలున్నాయి. వింతలు విచిత్రాలకు నెలవు మన భారతదేశం. సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే మన దేశంలో ఎన్నో విచిత్రాలు నెలకొని ఉన్నాయి.